మహంతి అరుణ గార్డెన్కి స్వాగతం అండి. ఒకసారి చూడండి, ఇది కమలా చెట్టు అండి. ఎంత పూత వచ్చిందో చూడండి. వేసి ఒక 6 నెలలు అయిందండి. మరి పూత చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పూత చెట్టు నిండా పూత ఉంది. మరి ఇంకనూ కూడా అదిగో చూడండి ఎలా వచ్చిందో. చాలా చక్కగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. ఎంత చిన్న చెట్టు చూడండి. వేసి 3 నెలలు 4 నెలలు అయింది అంతేనండి. కానీ చెట్టు నిండుగా వచ్చేసింది. పంట మాత్రం చక్కగా వస్తుంది. నారింజ చెట్టు కూడా చూడండి పూత ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి నారింజ చెట్టు పూత. అదేవిధంగా ఇక్కడ చూడండి నిమ్మ చెట్టు కూడా. నిమ్మ చెట్టు చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. నిమ్మ చెట్టు ఈ నిమ్మ చెట్టు చూడండి ఎంత ఉందో. ఎంత చక్కగా వచ్చింది చూడండి నిమ్మ చెట్టు. ఇది కూడా వేసి ఒక 6 నెలలకు వస్తుందమ్మ పంట అని చెప్పేసి అన్నారు మొక్క ఇచ్చిన వాళ్ళు. తైమన్ జామ అంటండి ఇది. తైమను నిమ్మ అండి, జామ కాదండి, తైమన్ నిమ్మ. చాలా చక్కగా ఉందండి. నాకైతే చాలా ఆనందం వేసింది. మరి వస్తుందా రాదా అని చెప్పేసి అని నమ్మకం లేకుండానే తీసుకున్నానండి. కానీ చాలా చక్కగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఈరోజు నేను చేసేది ఏంటంటే ప్రతి చెట్టు ఆకు, ప్రతి చెట్టు ఒక ఇదిగో పొటాటో ఉందండి. ఈ ఆకంతా తీస్తేనే గడ్డ ఊరిద్దండి. కనుక నేను ఈ పొటాటో ఆకు, టమాటా ఆకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మొత్తం గార్డెన్లో ఏమేమైతే ఆకులు ఉన్నాయో, ఏ చెట్లు ఉన్నాయో ప్రతి చెట్టు ఆకు అంతా కూడా నేను ఏం చేస్తానంటే అవన్నీ ఆకులన్నీ కట్ చేసి ఏం చేస్తున్నానంటే ఒక డ్రమ్ములో వేసి ఆ డ్రమ్ములో కొంత బెల్లం వేస్తానండి. బెల్లం వేస్తే చెట్టుకు చాలా మంచిదండి. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ చక్కగా వాటికి ఎర్రలు అనేది వస్తాయండి. కనుక నేను దానికోసమని ఉదయం కొద్ది కట్ చేశానండి. వీడియో తీద్దామని చెప్పేసి అని మళ్ళీ ఆపాను. ఇదంతా కట్ చేసి ఈ డ్రమ్ములో ఎలాగంటండి డ్రమ్ములో ఇక ఇప్పటికే కొద్దిగా ఎక్కువ కొంత వేసానండి. అలా డ్రమ్ములో వేసేస్తాను. వేసేసి ఇవి దీంట్లో బెల్లం వేస్తాను కదండి. డ్రమ్ములో వేసి బెల్లం వేసినప్పుడు చాలా మరి ఎటువంటి వాసన కూడా రాదండి దీనికి. అన్ని ఆకులు, బొప్పాయి ఆకేంది, జామ ఆకేంది, ప్రతి ఒక్క ఆకు ఈ యొక్క గార్డెన్లో ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అన్ని రకాల చెట్లు ఆకులన్నీ మొత్తం చేసి మరి దాంట్లో వేసేసి బెల్లం వేసి అదంతా చీకిపోయిన తర్వాత అండి మొత్తం ఆకులు ఒక డ్రమ్ముకి ఇంకొక డ్రమ్ము వాటర్ తీసుకొని ఏం చేస్తానంటే చెట్లకు అన్నిటికీ పోస్తానండి. చాలా చక్కగా వస్తాయండి. టమాటా వరుసలు అయితే 1 2 3 4 5 6 7 వరుసలు పెట్టానండి టమాటాలు. ఎందుకంటే మాకు స్కూల్లో టమాటాలు అవసరం కదా, చాలా అవసరం అండి. అందుకోసమని చేస్తున్నాను. ఎందుకంటే వీటిని ఈ ఆకుల్ని ఇట్లా ట్రబ్బులో వేయకుండానే దీన్ని మిక్సీ పడతారండి. మిక్సీ పట్టి ఏం చేస్తారంటే అండి ఆ మిక్సీని పట్టిన దాన్ని అంతటిని కూడా మళ్ళీ డ్రమ్ములో వేసి అంత బెల్లం వేసి చెట్లకు పోస్తారండి. అంత టైం అయితే నాకైతే లేదండి. ఎందుకంటే నాకు స్కూల్ రికార్డ్సే ఎక్కువ ఉంటాయి. ఆ టైంలోనే నేను చేయలేక ఇలా మొత్తం అవన్నీ ఆకులన్నీ తీసుకొచ్చి డ్రమ్ములో వేసి అంతా కూడా నేను మళ్ళీ అవన్నీ ఆకులన్నీ ఆ డ్రమ్ములో నీళ్ళల్లో ఇదైపోయిన తర్వాత అప్పుడు ఆ ఆకులకి ఆ యొక్క ఆకుల రసం అంతా నీళ్ళలో దిగిపోద్ది. కాబట్టి నేను అలా పనిచేస్తానండి. ఉంటానండి. బాయ్ అండి.